దట్టమైన అడవిలో పక్షుల కిలకిల రావాలు, జలపాతాల హోరు వినిపిస్తుంటాయి. ధర్మయ్య అనే ఒక నిరుపేద కట్టెల వ్యాపారి తన గొడ్డల్లి భుజాన వేసుకుని నెమ్మదిగా నడుచుకుంటూ అడవిలోకి ప్రవేశిస్తాడు. అతడి ముఖంలో అలసటున్న, కళ్లలో మాత్రం అమాయకత్వం, దయ కనిపిస్తాయి. ఈరోజు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. సూర్యభగవానుడు నిప్పులు చెరుగుతున్నాడు. త్వరగా కొన్ని ఎండిన కట్టెలు సేకరిస్తే సాయంత్రానికి అంగడిలో అమ్మి ఆ వచ్చిన కాసులతో ఇంటికి కావలసిన బియ్యం కొనుక్కోవచ్చు. లేదంటే ఈ రోజు కూడా పస్తులుండాల్సిందే అని తనలో తాను అనుకుంటూ ఉండగా అప్పుడే అకస్మాత్తుగా పొదల చాటు నుండి ఒక దీనమైన మూలుగు వినిపిస్తుంది. ధర్మయ్య అడుగులు ఆపుతాడు. అప్రమత్తంగా చుట్టూ చూస్తాడు. ఎవరది? ఆ మూలుగు ఎక్కడి నుండి వస్తోంది? ఇక్కడ మనుషులు ఎవరు ఉండరే? ఏవైనా జంతువులు గాయపడ్డాయా? లేక ఎవరైనా ఆపదలో ఉన్నారా అని ధర్మయ్య పొదలను తొలగించి చూడగా అక్కడ పాపారావు అనే వ్యక్తి కాలు విరిగి స్పృహ తప్పుతూ కనిపిస్తాడు. పాపారావు ముఖం చూస్తేనే ఒక రకమైన క్రూరత్వం కనిపిస్తుంది. అయ్యో దైవమా, ఎంత ఘోరం జరిగింది నాయనా! కళ్ళు తెరువు, నీకేమైంది? అడవి మృగాలేమైనా దాడి చేశాయా? దాహం దాహం చనిపోతున్నాను. ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి. నా దగ్గరున్న ధనమంతా దొంగలు దోచుకున్నారు. నన్ను ఇలా వదిలేసి వెళ్ళారు. భయపడకు తమ్ముడు, నేనున్నాను. ఇదిగో ఈ నీళ్లు త్రాగు, ప్రాణాలు నిలుపుకో. నీకు నేను అపాయం జరగనివ్వను అని ధర్మయ్య తన దగ్గరున్న రాగి చెంబుతో నీళ్లు అందిస్తాడు. పాపారావు నీళ్లు త్రాగుతూ ధర్మయ్య వేసుకున్న పాత బట్టలను, అతడి చేతిలో ఉన్న ఇత్తడి కడియాన్ని గమనిస్తాడు. వీడెవడో అమాయకపు ముసలివాడిలా ఉన్నాడు. నా గాయం నిజమే అనుకుంటున్నాడు. వీడిని వాడుకుని నేను ఇక్కడి నుండి బయటపడాలి. ఆ తర్వాత వీడి దగ్గర ఏమున్నా లాగేసుకోవాలి. తమ్ముడు, నీ గాయం చాలా లోతుగా ఉంది. ఇక్కడుంటే రాత్రికి క్రూర మృగాలు నిన్ను తినేస్తాయి. నా భుజం మీద చెయ్యి వేయి, మెల్లగా మా ఇంటికి వెళ్దాం. అక్కడ నీకు చికిత్స చేస్తాను. నీ రుణం ఎలా తీర్చుకోను మహాప్రభు. నువ్వు నాకు దేవుడిలా కనిపించావు. బహుశా ఆ దేవుడే నిన్ను పంపి ఉంటాడు. నన్ను కాపాడు, నీకు పుణ్యం ఉంటుంది. ఇంకా ధర్మయ్య ఆ మాటలు విని జాలిపడి మెల్లిగా అతన్ని పట్టుకుని తన చిన్న గుడిసెకు పాపారావును తీసుకొస్తాడు. పాపారావును ఒక పాత మంచం మీద పడుకోబెట్టి అడవి నుండి తెచ్చిన కొన్ని పసరు మూలికలను దంచి అతడి గాయానికి పూస్తాడు. నాయనా పాపారావు, ఈ పసరమందు కొంచెం మంటగా ఉంటుంది, కానీ నీ గాయాన్ని త్వరగా మాన్పుతుంది. ఓపిక పట్టు. ఇదిగో ఈ జావ త్రాగు, నీకు శక్తి వస్తుంది. పాపం ఈ గాయాలతో తిన్నావో లేదో మరి అని పాపారావుకి జావా ఇస్తాడు. పాపారావు జావ తాగుతూ ఇల్లంతా తన దొంగ చూపులతో చూస్తూ ఉంటాడు. ధర్మయ్య, నీ ఇల్లు చాలా చిన్నదిగా ఉంది, కానీ ఇక్కడేవో పాత పెట్టెలు కనిపిస్తున్నాయి. అందులో ఏముంది? కొంపదీసి మీ పూర్వీకుల ఆస్తి ఏమైనా ఉందా? ఆస్తి ఎక్కడిది నాయనా? ఆ పెట్టెలో నా తల్లి వాడిన కొన్ని ఇత్తడి సామాన్లు, అందులో నేను ఇష్టపడి కష్టపడి దాచుకున్న కొన్ని వెండి నాణేలున్నాయి. అవి నా అంతిమ యాత్రకు అవి పనికొస్తాయని దాచుకున్నాను. వెండి నాణేలా? ఎన్ని ఉంటాయి? 10, 20? ఒక 100 వరకు ఉంటాయి. నా జీవితకాలమంతా రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సంపదది. కానీ నీ ప్రాణం కంటే అవి ముఖ్యం కాదు. నీకు పండ్లు పాలు కావాలంటే వాటిని అమ్మేనా తెస్తాను. నీకేం కావాలన్నా నన్ను మొహమాటం లేకుండా అడుగు తమ్ముడు, సరేనా? 100 వెండి నాణేలా? ఇవి నాకు దొరికితే నేను మళ్ళీ జూదుశాలకు వెళ్ళి హాయిగా గడపొచ్చు. ఈ ముసలివాడు పడుకున్నాక ఆ పెట్టెని ఎలాగైనా దక్కించుకోవాలి. వీడు నా పట్ల చూపిస్తున్న దయ నాకు అక్కర్లేదు. నాకు కావాల్సింది ఆ ధనం మాత్రమే. ఏంటో ఆలోచిస్తున్నావు? నొప్పి ఎక్కువగా ఉందా తమ్ముడు? పడుకో, నేను నీ కాళ్ళు వచ్చుతాను. వద్దు ధర్మయ్య, నువ్విప్పటికే చాలా శ్రమ పడ్డావు. నువ్వు వెళ్ళి పడుకో, నేను నెమ్మదిగా నిద్రపోతాను అని అంటాడు. అలా ఇద్దరు నిద్రపోతారు. అర్ధరాత్రి అయింది. గూబల అరుపులు వినిపిస్తున్నాయి. ధర్మయ్య గాఢ నిద్రలో ఉంటాడు. పాపారావు తన కాళ్ళ నొప్పిని భరిస్తూనే మెల్లగా మంచం మీద నుండి దిగుతాడు. చుట్టూ చూస్తూ పాములా పాకుతూ ఆ పెట్టె దగ్గరకు వెళ్తాడు. ఇదే సరైన సమయం. ఈ ముసలివాడు గురక పెట్టి నిద్రపోతున్నాడు. పాపం, తన ఆస్తిని నాకే చూపిస్తాడని ఊహించలేదు. బుద్ధి లేనివాడు ఎవరినైనా నమ్ముతాడు. అతను లేచేలోపు అంతా దోచుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని పాపారావు మెల్లగా పెట్టెను తెరుస్తాడు. అందులో వెండి నాణేల సంచి మెరుస్తూ కనిపిస్తుంది. అతడు దాన్ని తీసి తన నడుముకు చుట్టుకుంటాడు.
వెళ్తూ వెళ్తూ గూటిలో ఉన్న ఒక కర్రని కూడా తీసుకుంటాడు. ఈ కర్ర ఎందుకైనా మంచిదే. ఒకవేళ వీడు మేలుకుంటే వీడిని శాశ్వతంగా నిద్రపుచ్చాలి. చేసిన మేలుకు ప్రతిఫలం చావే అని వీడికి తెలియాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే ధర్మయ్య అటు ఇటు కదులుతూ కనిపిస్తాడు. పాపారావు భయపడి ఆగిపోతాడు. కానీ ధర్మయ్య నిద్రలోనే కలవరిస్తాడు. నాయనా పాపారావు, నీ కాలు తగ్గిపోతుంది, బాధపడకు. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. నేను నీకు తగ్గే వరకు తోడుగా ఉంటాను అని కలవరిస్తూ ఉంటాడు. అది విన్న పాపారావు, చూసావా, నీ దేవుడు నేను కాపాడటం లేదు, నాకే సాయం చేస్తున్నాడు. నీ ధనం నా చేతికి చిక్కింది, ఇక సెలవు ధర్మయ్య అని అనుకుంటూ పాపారావు అలానే నొప్పొస్తున్నా కూడా కుంటూనే తలుపు తెరిచి చీకట్లో పారిపోతాడు. వెళ్తూ వెళ్తూ బయటున్న ధర్మయ్య గొడ్డల్ని కూడా దూరం విసిరేస్తాడు. అలా తెల్లవారుజామైంది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. వర్షం కురుస్తోంది. పాపారావు దొంగిలించిన సంచితో అడవి దాటి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కాని వర్షం వల్ల దారి సరిగా కనిపించదు. ఒక కొండ చర్య దగ్గర అడుగు తప్పి కిందున్న లోతైన బురదగుంటలో పడిపోతాడు. అయ్యో రక్షించండి, ఈ బురద నన్ను లోపలికి లాగేస్తోంది, కాపాడండి, ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అలా అతను ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోతాడు. అతని చేతిలో ఉన్న ఆ వెండి నాణేల సంచి బరువుకు అతను ఇంకా లోపలికి దిగబడిపోతుంటాడు. ఈ సంచి వల్లనే నేను పైకి రాలేకపోతున్నాను, కానీ దీన్ని వదిలిపెట్టలేను. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఈ ధనం నా దగ్గరే ఉండాలి అని అనుకుంటూ అవస్థలు పడుతూ ఉంటాడు. అదే సమయంలో పాపారావు కనిపించలేదని కంగారుగా ధర్మయ్య వెతుక్కుంటూ అక్కడికొస్తాడు. పాపారావును చూసి దిగ్భ్రాంతి చెందుతాడు. పాపారావు, ఇక్కడేం చేస్తున్నావు? ఈ బురదలో ఎలా పడ్డావు? నా 100 వెండి నాణేల సంచి నీ దగ్గరెందుకుంది? ధర్మయ్య, అది నేను దొంగల దగ్గర నుండి కాపాడటానికి తీసుకున్నాను. నన్ను నమ్ము, ముందు నన్ను బయటికి తీయు. చాలాసేపటి నుండి ఈ నూతిలో అవస్థలు పడుతూ ఉన్నాను. పాపారావు, నేను నిన్ను ఒక సోదరుడిలా భావించాను. నా సర్వస్వాన్ని నీకోసం త్యాగం చేయాలనుకున్నాను. కాని నువ్వు నాకే ద్రోహం చేశావా? నా ఆస్తిని దొంగిలించి పారిపోవాలనుకున్నావా? అవును, నేను దొంగనే. నీలాంటి మూర్ఖులున్నంతకాలం నాలాంటి వారు హాయిగా ఉంటారు. ఇప్పుడు నీతి వాక్యాలు చెప్పడం ఆపి నన్ను కాపాడు, లేదంటే నా శాపం నీకు తగులుతుంది. ధర్మయ్య ఒక్క క్షణం ఆలోచిస్తాడు. పాపారావు చేసిన అపకారం కళ్ల ముందు కదలాడుతుంది. కానీ అతడిలోని దయగుణం మళ్లీ మేల్కొంటుంది. నీవు నాకు అపకారం చేశావు, కానీ నేను నీలా మారలేను. నిన్ను చావు కొదిలేస్తే నా మంచితనానికి అర్థం లేదు. ఇదిగో ఈ బలమైన కొమ్మను పట్టుకో, నిన్ను పైకి లాగుతాను అని ధర్మయ్య ఎంతో కష్టపడి తన శక్తినంతా కూడగట్టుకుని పాపారావును బురద నుండి బయటికి లాగుతాడు. పాపారావు పైకి వచ్చాక కూడా పశ్చాత్తాపం లేకుండా సంచిని గట్టిగా పట్టుకుంటాడు. నన్ను కాపాడావు సరే, కానీ ఈ సంచి మాత్రం నీకివ్వను, ఇది నాది. పాపారావు, ఆ నాణేలు తీసుకో. అవి నీ ప్రాణాల కంటే ఎక్కువైతే నువ్వే ఉంచుకో. కానీ ఒక్కటి గుర్తుంచుకో, అపకారం చేసేవాడు ఎప్పటికీ సుఖపడలేడు. ఈరోజు ప్రకృతి నిన్ను శిక్షించింది, రేపు కాలం నిన్ను శిక్షిస్తుంది. ఇక వెళ్ళు. అలా ధర్మయ్య మాటలు విన్న పాపారావు మనసులో ఏదో మార్పు వస్తుంది. అతడు చేసిన ద్రోహం, ధర్మయ్య చూపిన అపారమైన దయ అతడిని కదిలిస్తాయి. కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. నన్ను క్షమించు మహాత్మా. ఇంతటి నీచమైన మనసున్న నాకు నువ్వు ప్రాణభిక్ష పెట్టావు. నీ వెండి నాణేలు నీవే. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఉపకారం చేసిన వాడికి అపకారం చేయడం ఎంత పెద్ద పాపమో ఈరోజు అర్థమైంది. తప్పు తెలుసుకున్నవాడు మళ్లీ పుట్టినట్లు లెక్క. పద, ఈసారి మనం ఇద్దరం కలిసి ఆ ధనాన్ని పేదలకు సాయం చేయడానికి వాడదాం. అలా ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తుంటే మేఘాలు తొలగి సూర్యుడు ప్రకాశిస్తాడు. మంచితనం మళ్లీ గెలిచింది. శుభం. అనగనగా ఒక ఊరిలో పేదరాశి పెద్దమ్మ ఉండేది. ఆమెకిద్దరు కూతుళ్ళు. పెద్ద కూతురు శ్రీమంతురాలైన లక్ష్మి, చిన్న కూతురు పేదరాలైన గౌరీ. చలికాలం మొదలవగానే పెద్దమ్మ ప్రతి సంవత్సరంలాగే ఒక్కో కూతురింట్లో 3 నెలలు గడపడానికి సిద్ధమైంది. ఈరోజు మొదటి రోజు, అది కూడా తీవ్రమైన చలితో. అబ్బా, ఈ సంవత్సరం చలి మరీ ఎక్కువగా ఉందే. నా ఈ ఒక్క చిరిగిన దుప్పటి సరిపోవటం లేదు. లక్ష్మి ఇంట్లో అయితే కప్పుకోవటానికి మంచి దుప్పట్లన్నీ కూడా ఉన్నాయి. ముందు లక్ష్మి ఇంటికే పోవాలి.
చలికి తట్టుకోవటం కష్టం. పెద్దమ్మ ముందుగా తన పెద్ద కూతురు లక్ష్మి ఇంటికి బయలుదేరుతుంది. అలా కాసేపటికి లక్ష్మి ఇంటికి చేరుకుంటుంది. అమ్మా లక్ష్మి, వచ్చానమ్మా. చలికి గడ్డ కట్టుకుపోతున్నాను. ఓహో, వచ్చావా అమ్మా? ఏంటిది ఇంత రాత్రి వచ్చి పడ్డావు? తెల్లవారేదాకా ఆగలేకపోయావా? లోపలికి రా. నీకోసమే ఈ ఇంటి ముఖం చూడ్డానికి వస్తావని నాకు తెలుసు. ఇక్కడ అన్ని సౌకర్యాలున్నాయి కదా. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఆస్తి అంతా నీకే ఇచ్చాను. కనీసం ఈ చలికాలంలో కాస్త వెచ్చగా చూసుకోలేవా? నాకు ఇంట్లో గతి లేక ఇక్కడికి రాలేదు. చలికాలం కదా, ఇక్కడ కొన్ని రోజులు ఉండిపోదామని వచ్చాను. వెచ్చగా చూసుకోవడమా? నువ్విక్కడికొచ్చింది ఉదారతతో అనుకుంటున్నావా? అంతా నీ స్వార్థం. నీకేం వద్దు. 3 నెలలు నీకు ఉండడానికి చిన్న గది ఇస్తాను. అప్పుడప్పుడు నీకు అన్నం పెడతాను. అంతకు మించి నన్ను ఏమీ అడగకు. ఇక్కడంతా నువ్వు చేసిన అప్పుకు వడ్డీ కింద ఉండడానికి వచ్చావు, అంతే. లక్ష్మి, ఈ గదిని మార్చవా? లేదంటే కనీసం ఆ కిటికీ అన్నా సరిచేయించవా? నోరు మూసుకో. అదొక్కటే ఖాళీగా ఉంది. ఈ మాత్రం సౌకర్యం చాలదా? చలి తట్టుకోలేకపోతే ఆ మూలన ఉన్న పాత బట్టలు తీసి కప్పుకో. అంతకు మించి ఇంకేం అడగకు. ఇక్కడ హాయిగా పడుకోనివ్వు. సరే తల్లి, నన్నిలా చూస్తావనుకోలేదు. అని ఆ రాత్రి పెద్దమ్మకు అన్నం కూడా పెట్టకుండా లక్ష్మి పడుకుంది. చలితో పాటు ఆకలి కూడా తోడైంది పెద్దమ్మకి. ఛీ, ఈ లక్ష్మి ఎంత దరిద్రమైంది. కనీసం తినడానికి ఏమీ ఇవ్వలేదు. ఎంత చలిగా ఉందో. లక్ష్మికి కనీసం పాత దుప్పట్లు ఇవ్వడానికి కూడా మనసు రాలేదు. అమ్మా లక్ష్మి, తలుపు తీయమ్మా. కనీసం కాస్త వేడి పాలివ్వమ్మా. ఆకలిగా ఉంది. ఓ లక్ష్మి. అదేంటో ఎప్పుడూ లక్ష్మి లక్ష్మి అని అరుస్తావు. నిద్రపో. మళ్ళీ అరిస్తే పగటిపూట కూడా నీకన్నం పెట్టను. నిశ్శబ్దంగా ఉండు. నీ వల్ల నా నిద్ర భంగమవుతుంది. అలా తెల్లవారుజామైంది. పెద్దమ్మ గది బయట లక్ష్మి నిలబడి 2 రోజులు ఆకలితో చలితో బాధపడిన పెద్దమ్మ ఇక లక్ష్మి ఇంట్లో ఉండలేకపోయింది. అమ్మా లక్ష్మి, నువ్విచ్చిన ఆతిథ్యం చాలా బావుంది. కానీ నా మనసు చిన్నదాని ఇంటికి త్వరగా పోవాలని తొందర పెడుతోంది. నేను వెళ్ళొస్తానమ్మా. 3 నెలలు అక్కడే ఉండి వస్తాను. ఇంతేనా? వెళ్ళిపో. నేను సంతోషంగా పంపిస్తాను. 3 కాదు, 3 సంవత్సరాలు అక్కడే ఉండు. నువ్వు లేకపోతే ఇంట్లో ఇంకా హాయిగా ఉంటుంది. జాగ్రత్త. మళ్ళీ ఇక్కడికి రావాలని మాత్రం చూడకు. సరేనమ్మా, ఉంటాను. అని పెద్దమ్మ ఆ బాధాకరమైన ఇంటి నుండి బయలుదేరింది. చలిలో నడుచుకుంటూ ఆకలితో అలిసిపోయిన పెద్దమ్మ చివరికి చిన్న కూతురు గౌరీ ఇంటికి చేరుకుంది. అమ్మా గౌరీ, తలుపు తీయమ్మా. నేనొచ్చాను. త్వరగా తలుపు తెరువు. అమ్మా, నువ్వా? అయ్యో, ఈ చలిలో ఎలా నడుచుకుంటూ వచ్చావు? ఎంత అలసిపోయావో. రా అమ్మా, రా. అని గౌరీ పూరి గుడిసె లోపలికి తీసుకెళ్ళింది. అది చిన్నదైనా పెద్దమ్మను మంచం మీద కూర్చోబెడుతుంది. అమ్మా, నీ చేతులు ఎంత చల్లగా గడ్డ కట్టుకుపోయినట్లుగా ఉన్నాయి. ఏమైంది? మా అక్క ఇంట్లో బాగా చూసుకోలేదా? నువ్వింత త్వరగా వచ్చావంటే నాకేదో అనుమానంగా ఉంది. ఏం చెప్పనమ్మా, నా కర్మ. అదంతా ఇప్పుడెందుకులే. నువ్వు కనీసం ఈ చలికి వెచ్చగా ఉండే ఏదైనా కప్పుకోవటానికివ్వగలవా? నీకు దొరికితే కాస్త వేడి నీళ్లు కూడా. అమ్మా, నువ్వేంటి ఇలా అడుగుతున్నావు? నా దగ్గర ఉన్నదంతా నీదే. 1 నిమిషం ఉండు. నేను వెళ్ళి నీకు కావలసిన వేడి నీళ్లు, నేను దాచుకున్న కొత్త దుప్పటి తీసుకొస్తాను. ఇది పూరి గుడిసె అయినా నా ప్రేమతో నిండి ఉంది. అని గౌరీ లోపలికి వెళ్లి పాత పెట్టెలోంచి ఒక కొత్త ఉన్ని దుప్పటి, వేడి నీళ్లు తీసుకొస్తుంది. అమ్మా, ఇదిగో. ఇది నేను కష్టపడి సంపాదించి నీకోసం దాచుకున్న ఉన్ని దుప్పటి. కప్పుకో అమ్మా. ఎంత వెచ్చగా ఉంటుందో చూడు. ఇంకా ఇదిగో కొన్ని వేడి నీళ్లు. తాగు అమ్మా.
చలికి నీరసం వచ్చింది నీకు. అయ్యో నా బంగారు తల్లి, నువ్వింత ప్రేమగా చూసుకుంటావని అనుకోలేదు. ఇది కొత్త దుప్పటి కదా, నాకెందుకమ్మా? ఏదైనా పాత దుప్పటుంటే ఇవ్వు, అదే కప్పుకుంటాను. నువ్వు దీన్ని కష్టపడి కొన్నావు కాబట్టి ఈ దుప్పటి నువ్వే వేసుకో. అమ్మా, నువ్వు నా తల్లివి కదా, నువ్వు నా ఇంటికి అతిథివి కాదు. నీకోసం ఎంత చేసినా తక్కువే. నా దగ్గర డబ్బు లేదు, కాని ప్రేమ ఉంది కదా. ముందు ఈ వేడి నీళ్లు తాగు. గౌరీ భర్త రాజు తక్కువ డబ్బు సంపాదించిన మంచి మనసున్నవాడు. గౌరీ, అత్తయ్య గారికి అన్నీ ఇచ్చావా? అసలే చలి చాలా ఎక్కువగా పెడుతుంది. ఈ ఒక్క దుప్పటి అత్తయ్యకి కప్పుకోవడానికి సరిపోతుందా? నేను మన ఇంట్లో ఉన్న పాత గడ్డి అంతా తీసి ఈ కుంపటికి ఇంకాస్త వేడి వచ్చేలా చేస్తాను. అమ్మా, నువ్వేం భయపడకు, నేను నిన్ను బాగా చూసుకుంటాను. అప్పుడప్పుడు అక్క చేసిన పనులు చెప్పి ఏడవద్దు అని అంటుంది. అలా 3 నెలల పాటు పేదరాశి పెద్దమ్మని గౌరీ కంటికి రెప్పలా ప్రేమగా చూసుకుంది. అలా గౌరీ ఇంట్లో 3 నెలలు హాయిగా గడిచాయి. గౌరీ తన శక్తికి మించి అమ్మను ప్రేమగా చూసుకుంది. అమ్మా గౌరీ, నువ్వు నా ప్రాణం కాపాడావు. నిజంగా నువ్వు చూపించిన ప్రేమ, ఆదరణ నాకింకెవ్వరూ ఇవ్వలేదు. నేను నీకు రుణపడి ఉంటాను. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకుంటుంది. ఇక నేను వెళ్ళాలి, మరి నేను వెళ్ళొస్తాను. అమ్మా, ఇప్పుడైనా వెళ్ళడం? నువ్వుంటే ఎంత బాగుంటుందో, కానీ నీ ఒప్పందం గురించి నాకు తెలుసు. సరే అమ్మా, మళ్ళీ త్వరగా రా. వెళ్లే ముందు ఒక్క మాట, నీకేం కావాలి? నేను నీకేదైనా ఇవ్వగలను. అడుగమ్మా, నీకేం కావాలో. నాకేమీ వద్దమ్మా. నువ్వు నాకిచ్చిన అమూల్యమైన ఆదరణ, అనురాగం చాలు. అదే నాకు నిజమైన సంపద. నా దగ్గర ఉన్న ఒక్క బంగారం ఉంగరాన్ని నీకిస్తాను. నీకెప్పుడైనా అవసరమైతే వాడుకో. నువ్వెప్పుడూ సుఖంగా, సంతోషంగా ఉండు. నువ్వే నిజమైన కూతురివి. సంతోషంతో, ప్రశాంతమైన మనసుతో బయలుదేరింది. పెద్దమ్మ గౌరీ ఇంటి నుండి బయలుదేరిన తర్వాత ఆమె మనసులో ఒక ఆలోచన మొదలైంది. గౌరీ చూపిన నిస్వార్థ ప్రేమకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని ఆమె నిశ్చయించుకుంది. పేదరాశి పెద్దమ్మకు దేవతల ఆశీర్వాదం ఉందని, ఆమె కోరిన కోరికలు నెరవేరుతాయని కొందరికి మాత్రమే తెలుసు. లక్ష్మికి సిరి సంపదలు ఉన్నా ప్రేమ అనే సంపద లేదు. గౌరికి డబ్బు లేకున్నా ప్రేమ అనే సంపద మెండుగా ఉంది. నా నిజమైన ఆస్తి నా ఆశీర్వాదమే. ముందుగా లక్ష్మికి బుద్ధి చెప్పాలి. పెద్దమ్మ లక్ష్మి ఇంటికి వెళ్ళకపోయినా ఆమె అక్కడికి వచ్చినట్లుగా ఒక దృశ్యం లక్ష్మి కనిపిస్తుంది. అమ్మ వెళ్ళిపోయింది కదా, ఇక హాయిగా ఉంటుంది. ఇంతలో లక్ష్మి ఇంటి గోడల నుండి తాకిన ప్రతి వస్తువు నుండి దుమ్ము, ధూళి, బూజు పట్టి రాలిపోవడం మొదలైంది. ఆమె కప్పుకున్న ఖరీదైన దుప్పటి చిరిగిపోయి రంగు మారిపోయింది. ఇంట్లో ఉన్న డబ్బు కట్టలు, బంగారు ఆభరణాలు ఉన్న పెట్టె అకస్మాత్తుగా పాత ఇనుప తుప్పు పట్టిన పెట్టెగా మారిపోయింది. అయ్యో, ఏంటది? నా డబ్బు, నా బంగారం అంతా ఏమైపోతుంది? అమ్మా! ఈ మధ్య మన పూరి గుడిసె ఎందుకో మరీ వెచ్చగా, పండుగ వాతావరణంలో ఉన్నట్లుగా ఉంది. అమ్మ ఇచ్చిన ఈ ఉంగరం కూడా బంగారు రంగు మరింత పెరిగినట్లుగా ఉంది. అవును గౌరీ, నేను తెచ్చిన చిన్న చిన్న కూరగాయలు కూడా అమ్మకు పెట్టగా మిగిలినవి ఇప్పుడు అద్భుతమైన ఫలాలనిస్తున్నాయి. మన కుంపటి కూడా అంతంత మాత్రం గడ్డితోనే ఎక్కువ వేడినిస్తోంది. అకస్మాత్తుగా పెద్దమ్మ గౌరికిచ్చిన బంగారు ఉంగరం వెలుగుని, ఆ వెలుగుతో పూరి గుడిసెలో ఒక పెద్ద మార్పు మొదలైంది. ఆ గుడిసె గోడలు నిలబడి ఒక అందమైన చిన్న ఇల్లు తయారైంది. ఇంటి చుట్టూ ధాన్యం రాసులు, పండ్ల చెట్లు పుట్టుకొచ్చాయి. వారికి ఎప్పుడూ లేని శాంతి, సమృద్ధి వారి జీవితాన్ని నింపాయి. అమ్మా, ఇది నీ ఆశీర్వాదమే. నాకు కావాలన్నప్పుడు నేను అడగకముందే ఇచ్చావు అని అంటుంది. అలా కొన్నాళ్ళ తర్వాత పేదరికంలోకి కూరుకుపోయిన లక్ష్మి తన భర్తతో కలిసి గౌరీ ఇంటి ముందు నిలబడింది. గౌరీ కొత్త ఇంటిని, ఆమె జీవితంలో వచ్చిన మార్పును చూసి లక్ష్మి ఆశ్చర్యపోయింది. గౌరీ, నువ్వింత సుఖంగా ఉన్నావా? నాకేమో అంతా పోయింది, నా కర్మ. అక్క, ఆస్తి అంతా పోయినా పర్వాలేదు, నువ్వు మారాలి. అమ్మను అగౌరవపరిచినప్పుడు
నీ దగ్గర ఉన్న సంపద శాశ్వతం కాదు. మనసులో ప్రేమ ఉంటే అదే నిజమైన ఆశీర్వాదం. గౌరీ ఇచ్చిన వేడి నీళ్లు తాగి అన్నం తిన్న తర్వాత లక్ష్మి కళ్ళలో పశ్చాత్తాపం కనబడింది. గౌరీ, నన్ను క్షమించు. అమ్మను సరిగ్గా చూసుకోలేకపోయాను. ఈరోజు నువ్వు నాకు ఆశ్రయమిచ్చావు. నాలో మంచితనం లేదని నాకు తెలిసి వచ్చింది. ఆ తర్వాత పెద్దమ్మ తన పెద్ద కూతురు మారినందుకు సంతోషించి గౌరీ లక్ష్మి ఇద్దరికీ సమానంగా ప్రేమను పంచింది. నా బిడ్డలారా, సంపద కంటే కూడా ప్రేమ, ఆదరణ, మంచి మనసే గొప్పవి. అది నా చిన్న కూతురు గౌరీ నిరూపించింది. నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఇక మీరు సుఖంగా జీవించండి అని అంటుంది. ఈ కథలోని నీతి ఇదే: ధనం తాత్కాలికం, మంచితనం, ప్రేమ శాశ్వతం. తల్లిదండ్రులను ప్రేమించే వారికి ఆ భగవంతుడి ఆశీర్వాదం, సంపద దానంతటా అదే వస్తుంది. శుభం.